హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం సాంఘిక శాస్త్రం టెట్ అండ్ డిఎస్సి సోషల్ మెటీరియల్ కేవలం 150 రూపాయలకే మా అప్లికేషన్లో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కేవలం నవంబర్ 15 వరకే. నవంబర్ 16 నుండి మెటీరియల్ ధర 300కి పెరుగుతుంది. కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మెటీరియల్ కొనుగోలు చేయవచ్చు. లేదా 9494525644 నంబర్కి పేమెంట్ చేసి వాట్సాప్ ద్వారా కూడా పీడిఎఫ్లు పొందవచ్చు. టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం బోధనా పద్ధతులు. ఫస్ట్ క్వశ్చన్, జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రం ఆధారంగా రూపొందించిన పద్ధతి. ఏ ప్రాజెక్టు పద్ధతి, బి జట్టు బోధన, సి చర్చా పద్ధతి, డి సమస్య పరిష్కారం. ఆన్సర్ ఏ ప్రాజెక్టు పద్ధతి. ఏ బోధనా పద్ధతితో మోడరేటర్ ఆవశ్యకత ఉంది. ఏ సమస్య పద్ధతి, బి ప్రాజెక్టు పద్ధతి, సి జట్టు బోధన, డి చర్చా పద్ధతి. ఆన్సర్ డి చర్చా పద్ధతి. ప్రాకల్పన పద్ధతిలోని ప్రధాన సూత్రాల్లో చివరిది. ఏ వాస్తవికతా సూత్రం, బి స్వేచ్ఛా సూత్రం, సి ఉద్దేశ సూత్రం, డి ఉపయుక్తతా సూత్రం. ఆన్సర్ డి ఉపయుక్తతా సూత్రం. ఆన్సర్ డి ఉపయుక్తతా సూత్రం. ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి. ఏ సింహావలోకనం చేయడానికి, బి సారాంశాన్ని తయారు చేసి పాఠ్యాంశాన్ని సమీక్షించడానికి, సి అభిమానులను ఉద్దీపించడానికి, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను బోధించడానికి అనువైన పద్ధతి. ఏ ఉపన్యాస పద్ధతి, బి చర్చా పద్ధతి, సి సంఘీకీకృత ఉద్గార పద్ధతి, డి వనరుల పద్ధతి. ఆన్సర్ ఏ ఉపన్యాస పద్ధతి. విద్యార్థులకు స్వానుభవం ద్వారా విషయ జ్ఞాన సంపాదనకు తోడ్పడేది. ఏ ఉపన్యాస పద్ధతి, బి సమస్య పద్ధతి, సి ప్రాజెక్టు పద్ధతి, డి చర్చా పద్ధతి. ఆన్సర్ సి ప్రాజెక్టు పద్ధతి. విద్యార్థికి ప్రాముఖ్యం లేని బోధనా పద్ధతి. ఏ ఉపన్యాస పద్ధతి, బి చర్చా పద్ధతి, సి ప్రాకల్పన పద్ధతి, డి సమస్య పద్ధతి. ఆన్సర్ ఏ ఉపన్యాస పద్ధతి. సాంఘిక శాస్త్ర బోధనలో విద్యార్థులకు కలిగే సంశయాలను తీరుస్తూ పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగించే పద్ధతి. ఏ పర్యవేక్షణ పద్ధతి, బి చర్చా పద్ధతి, సి సమస్య పద్ధతి, డి ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ ఏ పర్యవేక్షణ పద్ధతి. రాజ్ఘాట్ అనేది ఏ రకమైన ఆధారం. ఏ ప్రాథమిక, బి ద్వితీయ, సి తృతీయ, డి చతుర్థ. ఆన్సర్ ఏ ప్రాథమిక. సామూహిక ఆలోచన సమిష్టి నిర్ధారణకు సంబంధించిన ప్రక్రియ. ఏ చర్చ, బి విశ్లేషణ, సి సంశ్లేషణ, డి వాగ్వాదం. ఆన్సర్ ఏ చర్చ. 2 వరుస పీరియడ్ల పథకంలో బిల్ ఐ సిప్సన్ ప్రకారం నియోజిత అధ్యయనం అనే కార్యకలాపానికి కేటాయించిన వ్యవధి. ఏ 20 నిమిషాలు, బి 25 నిమిషాలు, సి 30 నిమిషాలు, డి 35 నిమిషాలు. ఆన్సర్ డి 35 నిమిషాలు. జట్టు బోధన రూపకల్పనలో 4 ఉపగమనాలను
ఉపగమాలను సూచించినది? ఏ క్రిల్ పాట్రిక్, బి మాక్స్వెల్, సి కిల్జర్, డి డేవిడ్ వార్విక్. ఆన్సర్ డి డేవిడ్ వార్విక్. ఒక అంశానికి ఉన్న పూర్వ చరిత్ర చెప్పడానికి ప్రయోజనకరంగా ఉండే పద్ధతి? ఏ ప్రాజెక్టు పద్ధతి, బి ఉపన్యాస పద్ధతి, సి సమస్య పరిష్కార పద్ధతి, డి ప్రాకల్పన పద్ధతి. ఆన్సర్ బి ఉపన్యాస పద్ధతి. బోధనా పద్ధతుల్లో అతి ప్రాచీనమైన పద్ధతి? ఏ చర్చా పద్ధతి, బి లెక్చర్ పద్ధతి, సి సంఘీకీకృత ఉద్గార పద్ధతి, డి ఏది కాదు. ఆన్సర్ బి లెక్చర్ పద్ధతి. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతుల్లో విద్యావేత్తలు దేన్ని ఉత్తమమైందిగా భావిస్తారు? ఏ సమస్య పద్ధతి, బి చర్చా పద్ధతి, సి ప్రణాళికా పద్ధతి, డి ప్రశ్నోత్తర పద్ధతి. ఆన్సర్ బి చర్చా పద్ధతి. శివాజీ జీవిత చరిత్రను బోధించడానికి అనువైన పద్ధతి? ఏ అంశ పద్ధతి, బి సంభాషణ పద్ధతి, సి కథనా పద్ధతి, డి వివరణ పద్ధతి. ఆన్సర్ సి కథన పద్ధతి. స్వయంగా విద్యార్థులు పాల్గొనడానికి అవకాశం లేని పద్ధతి? ఏ చర్చా పద్ధతి, బి అంశాల పద్ధతి, సి జీవిత చరిత్ర పద్ధతి, డి ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ డి ఉపన్యాస పద్ధతి. ట్రాఫిక్ ఐలాండ్ అనే పాఠాన్ని బోధించడానికి ఉత్తమ యుక్తి? ఏ క్షేత్ర పర్యటన, బి నాటకీకరణ, సి పాత్రాభినయం, డి చర్చ. ఏ ఆన్సర్ ఏ క్షేత్ర పర్యటన. రామాయణం ఏ రకానికి చెందిన ఆధారం? ఏ ప్రధాన ఆధారం, బి ద్వితీయ ఆధారం, సి తృతీయ ఆధారం, డి చతుర్థ ఆధారం. ఆన్సర్ బి ద్వితీయ ఆధారం. ప్రాజెక్టు పద్ధతి సోపానాల్లో మూడవది? ఏ ప్రాజెక్టు నిర్వహణ, బి ప్రాజెక్టు ప్రణాళిక రచన, సి నమోదు చేయడం, డి ప్రాజెక్టు ఎంపిక ఉద్దేశ వివరణ. ఆన్సర్ బి ప్రాజెక్టు ప్రణాళిక రచన. ఏ పాఠాన్ని బోధించడానికి పరిసరాన్ని ఒక ఉపగమంగా ఉపయోగించవచ్చు? ఏ సేవా సంస్థలు, బి శీతోష్ణ స్థితి, సి ఆర్య నాగరికత, డి ఏది కాదు. ఆన్సర్ బి శీతోష్ణ స్థితి. నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్టు అని నిర్వచించింది? ఏ స్టీవెన్సన్, బి కిల్ పాట్రిక్, సి అండర్సన్, డి బైనింగ్ అండ్ బైనింగ్. ఆన్సర్ డి బైనింగ్ మరియు బైనింగ్. కుదించిన బోధన ఉద్యమం అని దేనికి పేరు? ఏ సూక్ష్మ బోధన, బి పరిహార బోధన, సి స్థూల బోధన, డి జట్టు బోధన. ఆన్సర్ ఏ సూక్ష్మ బోధన. డేవిడ్ వార్విక్ ప్రకారం జట్టు బోధనకు అవసరమైన 4 ఉపగమాల్లో రెండవది? ఏ సంచయన క్రమానుగతం, బి ఏకకేంద్ర ఉపగమం, సి సమవర్తిత విషయాలు, డి విషయ స్వభావంపై ఆధారపడిన ఉపగమం. ఆన్సర్ సి సమవర్తిత విషయాలు.
విద్యార్థులతో పంచదార ఫ్యాక్టరీని సందర్శింపజేయడం అనే ప్రక్రియ ఏ బోధనా పద్ధతిలో భాగం? ఏ సమస్య పరిష్కార పద్ధతి, బి ప్రాజెక్టు పద్ధతి, సి చర్చా పద్ధతి, డి సాంఘిక ఉద్గార పద్ధతి. ఆన్సర్ బి ప్రాజెక్టు పద్ధతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.